10,000 మంది నిద్రపోయారు. మళ్లీ లేవలేదు. కారణం ఒక కర్మాగారంలో ఒక చిన్న లీక్. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి భోపాల్ నగరం నిద్రపోతోంది. పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. తల్లులు దుప్పట్లు కప్పుతున్నారు. తండ్రులు అలసిపోయి పడుకున్నారు. అదే సమయంలో యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో ట్యాంక్ నంబర్ 610లో ఒక చిన్న లీక్ మొదలైంది. అది చిన్నదే, ఆపగలిగే అవకాశం ఉంది. కానీ సేఫ్టీ వాల్వ్స్ పనిచేయలేదు. అలారంలు మోగలేదు. రాత్రి షిఫ్ట్లో సిబ్బంది తక్కువగా ఉన్నారు. 27 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ గాలిలో కలిసిపోయింది. గాలి కంటే భారంగా ఉన్న ఆ విషం నేలమీదగా పాకింది. వీధులు దాటింది. ఇళ్లలోకి దూరింది. నిద్రపోతున్న మనుషుల శ్వాసలోకి దిగింది. మెలకువ వచ్చిన వాళ్లకు కళ్ళు మండుతున్నాయి. శ్వాస అందటం లేదు. మెలకువే రానివాళ్లు వారే అదృష్టవంతులు అని తర్వాత చెప్పుకున్నారు. తెల్లవారేసరికి 10,000 మంది చనిపోయారు. 5 లక్షల మంది విషవాయువు పీల్చారు. యూనియన్ కార్బైడ్ యజమాని వారెన్ ఆండర్సన్ భారత్ వచ్చాడు. అరెస్ట్ అయ్యాడు. బెయిల్ మీద విడుదలైన గంటల్లో అమెరికా వెళ్లిపోయాడు. మళ్లీ రాలేదు. న్యాయం ఇప్పటికీ రాలేదు.